చాలా మందికి గూగుల్ యాడ్స్ తెలుసు. బట్ ఈ గూగుల్ యాడ్స్ మాస్టర్ క్లాస్ అనేది మీకు చాలా కొత్త విషయాలను నేర్పిస్తుంది. దెన్ వై టు లెట్స్ గెట్ ఇంటు దిస్ సెషన్. గూగుల్ యాడ్స్ అనేది ఇట్ ఈస్ ఏ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి? గూగుల్లో మనము ఇలా ఏదైనా ఒక వర్డ్స్ ని టైప్ చేసేటప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ డెంటల్ క్లినిక్స్ హైదరాబాద్ అని నేను ఇలా సెర్చింగ్ చేశాను. ఇలా డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసేటప్పుడు నాకు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎలా తెలుస్తుంది? ఈ కీవర్డ్ కి అంటే ఈ యూజర్ కీవర్డ్ కి గూగుల్ మనకి కొన్ని లింక్స్ అనేది చూపిస్తుంది. వాటిని రిజల్ట్స్ అని చెప్తాము. ఈ రిజల్ట్స్ ఒక పేజ్ లో చూపిస్తుంది కాబట్టి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని చెప్తాము. డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో రిజల్ట్స్ అనేది ఒక పేజ్ లో మనకు చూపిస్తాయి. ఈ పేజ్ లో చూపించినప్పుడు చాలా రిజల్ట్స్ అనేది ఉంటాయి. వీటిల్లో కొన్ని పేడ్ ఉంటాయి, కొన్ని ఆర్గానిక్ ఉంటాయి. ఆర్గానిక్ అని మనం ఎలా చెప్తాము, పేడ్ అని ఎలా చెప్తాము? ఆర్గానిక్ అని ఎలా చెప్తాము అంటే ప్రాక్టో, డాక్టర్ జయదేవ్ డెంటల్ క్లినిక్, గ్లోవ్ డెంటల్, ఇవి ఆర్గానిక్ రిజల్ట్స్. ఎందుకు ఆర్గానిక్ రిజల్ట్స్ అని మనం చెప్తున్నాము అంటే టు ది అబౌవ్ చూడండి, ఫస్ట్ రిజల్ట్ స్పాన్సర్డ్ అని ఉంది. ఇలా స్పాన్సర్డ్ వచ్చిన వాటిని పేడ్ రిజల్ట్స్ అని చెప్తాము. అంటే ఈ బిజినెస్ ఓనర్స్ దే ఆర్ ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ దిస్ కీవర్డ్. దీన్ని పేడ్ రిజల్ట్స్ అని మనం చెప్తాము. వీటిని గూగుల్ యాడ్స్ అని చెప్తాము. అయితే ఈ గూగుల్ యాడ్స్ లో ఎన్ని రకాల గూగుల్ యాడ్స్ అనేది ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మనము ట్రైనింగ్ అకాడమీ సెంటర్స్ లో నేర్చుకునేటప్పుడు ఆర్ఎల్స్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనం నేర్చుకునేది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్, దట్ ఈస్ ద గూగుల్ యాడ్స్. ఫస్ట్ మనము హైరార్కీ గనక చూడగలిగితే గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ మేనేజర్, అలాగే ప్రోగ్రామెటిక్ యాడ్స్ అనేసి అంటాము. ఎక్కువగా మార్కెట్ లో నేర్చుకునేది ఈ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అనేది ఒక టూల్. ఈ టూల్ ని మనం యాక్సెస్ చేసి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ని మనం ప్రమోట్ చేయొచ్చు. అయితే ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఈ గూగుల్ యాడ్స్ లో? అసలు గూగుల్ యాడ్స్ మేనేజర్ అంటే ఏంటి, ప్రోగ్రామెటిక్ యాడ్స్ అంటే ఏంటి, దీని హైరార్కీ అని చెప్తాము. గూగుల్ యాడ్స్ అనేది సెల్ఫ్ సర్వ్డ్ అడ్వర్టైజ్మెంట్స్. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా బిజినెస్ కి అడ్వర్టైజ్మెంట్స్ నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. నేను గూగుల్ యాడ్స్ అకౌంట్, నాకు ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు, గూగుల్ యాడ్స్ అకౌంట్ ని నేను యాక్సెస్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ ని నేను గూగుల్ లో ప్రమోట్ చేసుకోగలుగుతాను. మరి గూగుల్ యాడ్స్ మేనేజర్ అంటే ఏంటి? నేను యాక్సెస్ చేయగలుగుతానా గూగుల్ యాడ్స్ మేనేజర్? నో. దానికి ఒక హైరార్కీ అనేది ఉంటుంది, ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. అలాగే ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది నేను చేయగలుగుతున్నానా? దానికి కూడా ఒక హైరార్కీ అండ్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటున్నాము. గో విత్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. వాట్ ఈస్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్? ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సర్వ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. ఎవరైనా కానీ మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు నాకు ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు. ఏమంటున్నాను? జీమెయిల్ ఐడి ఉంటే చాలు. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ జీమెయిల్ ఐడి ఐ కెన్ యాక్సెస్ గూగుల్ యాడ్స్ అకౌంట్. గూగుల్ యాడ్స్ అని మనం చెప్తాము. దిస్ ఇస్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్. క్రియేట్ యువర్ ఓన్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఈ జీమెయిల్ ఐడితో గూగుల్ యాడ్స్ నేను క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఉండాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? ద సేమ్ సినారియో, Google Ads, it is a self-service platform ideal for the small to medium businesses owners. Small to medium business owners అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ ఓనర్ అనుకుందాము. నేను పర్ మంత్ కి వచ్చేసి ఒక 4 lakhs వరకు స్పెండ్ చేస్తున్నాను గూగుల్ యాడ్స్ లో అనుకుంటే దట్ ఈస్ ఫైన్. గూగుల్ యాడ్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. బియాండ్ దట్ 4 lakhs, బియాండ్ దట్ 5 lakhs, బియాండ్ దట్ 10 lakhs కనుక నేను చేస్తున్నాను అంటే గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ అనేది నాకు వర్కౌట్ అవ్వదు. సో అందుకని స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ 5 lakhs అండ్ 4 lakhs బిలో ఎవరైతే యాడ్స్ ని స్పెండ్ చేస్తారో వాళ్ళకి ఈ గూగుల్ యాడ్స్ అనేది సూటబుల్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద స్మాల్ మీడియం బిజినెస్ ఓనర్స్ అని చెప్తా ఉంటారు. ఇక్కడ యాడ్ టైప్స్ ఏమేమి ఉంటాయి? సెర్చ్, డిస్ప్లే, యూట్యూబ్, షాపింగ్, యాప్ అనేది మనకు ఉంటుంది. సెర్చ్ అంటే ఏంటి? సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఒక యూజర్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్ అని ఇలా సెర్చింగ్ చేసినప్పుడు, నాట్ ఓన్లీ దిస్ కీవర్డ్, ఏ కీవర్డ్ అయినా తీసుకోండి, గూగుల్లో ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఫార్మెట్ లో అడ్వర్టైజ్మెంట్ వచ్చే వాటిని స్పాన్సర్డ్ అని వస్తుంది. వీటిని సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. ఇలా స్పాన్సర్డ్ కనుక చూస్తే మరి వేరే ఫార్మెట్ ఉంది. ఏంటది? డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా ఒక వెబ్సైట్ వెళ్తున్నాను. ఎలాంటి వెబ్సైట్ కి వెళ్తున్నాను? బెస్ట్ వాషింగ్ మెషిన్ 2025 నేను ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత ఇఫ్ ఐ గో విత్ ఎనీ బ్లాగ్, ఓకే, గాడ్జెట్ 360 కి వెళ్ళాను. ఇక్కడ నాకు అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ చూసారా అడ్వర్టైజ్మెంట్ నో అని నేను ఇలా సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్
అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అలాగే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, ఇక్కడ మనకి డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అలాగే ఇది అడ్వర్టైజ్మెంట్ ఫార్మాట్, ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ లింక్స్ అని వచ్చింది. వీటిని అడ్వర్టైజ్మెంట్, ఇలా వెబ్సైట్స్ లో ఇమేజ్ ఫార్మాట్ లో వచ్చే యాడ్స్ ని డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. మీరు ఎనీ వెబ్సైట్ కైనా వెళ్ళండి, ఆ వెబ్సైట్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ అని కనుక వస్తే ఇలా స్క్వేర్ ఫార్మాట్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, హారిజాంటల్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. వీటిని డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. వీటిని కూడా గూగుల్ యాడ్స్ నుంచి మనం క్రియేట్ చేయగలుగుతాము. నెక్స్ట్ యూట్యూబ్, వెరీ వెల్ రైట్. యూట్యూబ్ లోకి వెళ్తే యూట్యూబ్ లో వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇఫ్ ఐ గో విత్ యూట్యూబ్, సో దిస్ ఇస్ ద అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ స్కిప్ యాడ్ ఫార్మాట్ లో వచ్చింది కదా, ఈ స్కిప్ యాడ్ అడ్వర్టైజ్మెంట్ ని యూట్యూబ్ యాడ్స్ అని మనం చెప్తాము. ఇవన్నీ కూడా మనము యూట్యూబ్ అనే యాడ్స్ టూల్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది. తర్వాత షాపింగ్ యాడ్స్ అండ్ యాప్, మనము మొబైల్ యాప్ లో iOS అండ్ ఆండ్రాయిడ్, ఈ యాప్ లో మనము గేమ్స్ ఆడేటప్పుడు, తర్వాత ఏదైనా ఎంటర్టైన్మెంట్ అనేది చూసేటప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. వీటిని కూడా యాప్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్స్ అని మనం చెప్తాము. దెన్ షాపింగ్ నెట్వర్క్ అంటే ఏంటి, మనం ఇన్ ఎర్లియర్ యాక్సెస్ చేసాం కదా, బెస్ట్ వాషింగ్ మెషిన్ 2025, ఇలా మనం సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ పాపులర్ ప్రొడక్ట్ అని వచ్చింది, అండ్ బిలో ఇలా స్కీమా మార్కప్ అని చెప్తాము. ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఇలా స్పాన్సర్డ్ చూపించి ఇలాంటి ప్రొడక్ట్స్ కనుక మనకు విజిబుల్ అయితే వీటిని షాపింగ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అని మనం చెప్తాము. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, వీటిని మనం యాక్సెస్ చేయాలి అంటే ads.google.com నుంచి మనం యాక్సెస్ చేస్తాము. ఇవి కాకుండా మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ హైరార్కీ అని చెప్పాం కదా, ద నెక్స్ట్ హైరార్కీ గూగుల్ యాడ్స్ మేనేజర్ అని చెప్తాము. వాట్ ఈస్ గూగుల్ యాడ్స్ మేనేజర్? ఇట్ ఈస్ ఏ యాడ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. యాక్చువల్ గా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే పబ్లిషర్స్, యాడ్ నెట్వర్క్స్ అండ్ మీడియా ఏజెన్సీస్. మనం ఇందాక చెప్పాం కదా, రేపు ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే ఇన్వెస్టర్స్ కావచ్చు, ఒక 20 lakhs తో బిజినెస్ ని గూగుల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. వారెల్స్ నాట్ ఓన్లీ గూగుల్, డిఫరెంట్ వెబ్సైట్స్ లో ప్రమోట్ చేయాలనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే 20 lakhs ని ఈ గూగుల్ యాడ్స్ లోనే ప్రమోట్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఏ గూగుల్ అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు చేసేది ఏంటి, ఈ గూగుల్ యాడ్స్ మేనేజర్, యాడ్ మేనేజ్మెంట్ అనే ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే స్పెండింగ్ చేస్తారు. స్పెండింగ్ చేసిన తర్వాత ఏజెన్సీస్ ఉంటాయి కదా, మీడియా ఏజెన్సీస్, ఈ మీడియా ఏజెన్సీస్ ఆ 20 lakhs కి సంబంధించిన బడ్జెట్ ని బెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మల్టిపుల్ ఆఫ్ యాడ్ సోర్సెస్ అండ్ మానిటైజేషన్, వీడియో యాడ్స్ అండ్ ప్రోగ్రామెటిక్, ఎక్కువగా వీటిని మనం ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. వీటిని మనం ఎలా యాక్సెస్ చేస్తాము, admanager.google.com అనేది మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ యాక్సెస్ ద్వారా మనము అడ్వర్టైజ్మెంట్స్ అనేది మేనేజ్ చేయడానికి ఎక్కువగా DB360 అని చెప్తాము. అలాగే యాడ్ మేనేజర్ కి సంబంధించిన మల్టిపుల్ యాడ్ నెట్వర్క్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం మేనేజ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కువ మంది గూగుల్ యాడ్స్ తోనే వీళ్ళు స్టాప్ అయిపోతా ఉంటారు. ఓకే, గూగుల్ యాడ్స్ మాత్రమే నేర్చుకుంటారు. వీళ్ళు గూగుల్ యాడ్స్ మేనేజర్ కి రారు. గూగుల్ యాడ్స్ మేనేజర్ కి వచ్చారు అంటే బిగ్ ఏజెన్సీస్ మాత్రమే హ్యాండిల్ చేస్తాయి. నెల్లూరు వచ్చేసి మనం ఈ అకౌంట్ హ్యాండిల్ చేసాము, బట్ కొన్ని అకౌంట్ ని హ్యాండిల్ చేయాలంటే ఎవ్రీ మంత్ 20 lakhs, మినిమం అనేది 15 lakhs అన్న బిజినెస్ అనేది గూగుల్ యాడ్స్ కి ఇస్తే మనకి ప్రీమియం టూల్ యాక్సెస్ అనేది వస్తుంది. ఈ ప్రీమియం టూల్ యాక్సెస్ రావాలి అంటే సమ్ క్రైటీరియా అనేది ఏజెన్సీస్ ఉండాలి. దట్ ఈస్ ద బిజినెస్ క్రైటీరియా. మినిమం 15 lakhs గూగుల్ కి మనం బిజినెస్ ఇవ్వగలిగితే మనకి ఈ యాక్సెస్, అడ్వాన్స్డ్ గూగుల్ యాడ్స్ మేనేజర్ యాక్సెస్ అనేది మనకు వస్తుంది. వీటిల్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్. వీటిని DSP అని కూడా ఎక్కువగా చెప్తా ఉంటాము. డిమాండ్ సైడ్ ప్లాట్ఫామ్. డిమాండ్ సైడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెస్ ఉంది. ఓకే, ఈ యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ క్లయింట్ ని మనం తీసుకుందాము. ఈ క్లయింట్ ఏం చేస్తున్నారు అంటే మార్కెట్ లో ఈ రోజు ఎన్ని బ్లాగ్స్ అయితే ఉన్నాయో, లెట్స్ ఎగ్జాంపుల్ తెలుగు డైలీస్ కావచ్చు, అంటే న్యూస్ డైలీస్ కావచ్చు, ఇంగ్లీష్ న్యూస్ డైలీస్ కావచ్చు, లేదు అంటే ఎనీ బ్లాగ్ సైట్స్ కావచ్చు. ఈ క్లయింట్ మనకి ఏం చెప్తారు అంటే నా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న సర్క్యులేషన్స్ లో కావచ్చు, లేదంటే ట్రెండింగ్ లో ఉన్న బ్లాగ్స్ లో కావచ్చు, వాటిలో అడ్వర్టైజ్మెంట్స్ ని ప్లేస్ చేయండి అనేసి వీళ్ళు ఎవరికి చెప్తారు? ఏజెన్సీస్, ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ ఉంటారో వాళ్ళ క్లయింట్స్ కి చెప్తారు. లెట్స్ ఎగ్జాంపుల్ వీటిని మనం సింపుల్ గా చెప్పాలి అంటే బయింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు, బయింగ్ అండ్ సెల్లింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఎక్కడ డిమాండ్ ఉందో, అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చే స్టాక్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం బై చేస్తాము. అలాగే మార్కెట్ లో సెల్లింగ్ పొజిషన్, అంటే ప్రాఫిట్ పొజిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టాక్స్ ని మనం సెల్ చేస్తాము. సేమ్ యాజ్ లైక్ దట్, ఎక్కడైతే యూజర్స్ ఏ వెబ్సైట్స్ లో ఎక్కువగా ఉన్నారో, అలాగే BBC లాంటి వెబ్సైట్స్ ఆర్ఎల్స్ హై సర్క్యులేషన్ కు సంబంధించిన వెబ్సైట్స్ లో ఎక్కువగా యూజర్స్ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఈ వెబ్సైట్ తీసుకోండి, ద సేమ్ వెబ్సైట్ వేర్ ఇట్ ఈస్ Gadget 360. ఓకే,
ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓనర్స్ ఏం చేస్తారు అంటే, ఇక్కడ నాకు అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, వన్ ప్లస్ బడ్స్ 4 అని ఉంది. ఇది అడ్వర్టైజ్మెంట్ అనుకుందాము. ఈ వెబ్సైట్ ఓనర్ ఏం చేస్తారంటే, నాకు ఇక్కడ ఈ హెడర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ స్పేస్ ఉంది, ఐ వాంట్ టు దిస్ స్పేస్ అని ఎవరికి చెప్తారు? ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ కి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ వన్ ప్లస్ కి సంబంధించిన బ్రాండ్స్ ని ఈ గాడ్జెట్ 360 వెబ్సైట్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ ని ప్లేస్ చేస్తారు. ఈ విధంగా ప్లేస్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఫార్మెట్ ని ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, బట్ గూగులే కాదు, డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటిని ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. డిఎస్పి, డిమాండ్ సైడ్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఈ డిమాండ్ సైడ్ ప్లాట్ఫామ్స్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ని ఏ విధంగా రన్ చేస్తాయంటే, ఎస్ఎస్పి మోడల్ అంటే సప్లై సైడ్ ప్లాట్ఫామ్ అంటారు. సప్లై సైడ్ ప్లాట్ఫామ్ అంటే, ఇప్పుడు ఇది నాది ఏజెన్సీ అనుకుందాం. ఓకే, నేను ఇప్పుడు డిజిటల్ పీవీఆర్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను. నేను ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నందుకు నేను ఈ క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్ ని ఏ విధంగా ఫిల్ చేస్తున్నాను అంటే, దానికి ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సప్లై సైడ్ ప్లాట్ఫామ్ అనేది ఇట్ ఈస్ ఎ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్. ఈ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంటర్ప్రైజెస్ లెవెల్ ఆఫ్ సంబంధించిన ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది నేను చేయగలుగుతాను. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ నేను చేయాలి అంటే, నేను యూస్ చేసే ప్లాట్ఫామ్ DV360. ఓకే, డిస్ప్లే అండ్ వీడియో 360 ప్లాట్ఫామ్ అంటూ చాలా మెనీ ఫార్మాట్స్ ఉన్నాయి, బట్ మార్కెట్ కి బాగా పాపులర్ అయ్యేది DV360. ఈ DV360 కూడా డిజిటల్ మార్కెటర్స్ నేర్చుకోలేరు. ఎందుకు నేర్చుకోలేరు అంటే, దీనికి కూడా సమ్ యాక్సెస్ అండ్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎంత క్రైటీరియా? ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 15 lakhs మినిమం బిజినెస్ కనుక మనం చేయగలిగితే, ఎవరికి చేయాలి? గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కి మనం బిజినెస్ ఇవ్వాలి. బిజినెస్ ఇవ్వగలిగితే మనకి ప్రీమియం ఫీచర్స్ కి సంబంధించిన టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి క్లయింట్స్ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. క్లయింట్స్ కూడా ఓకే, స్మాల్ క్లయింట్స్ రారు. 5,000, 2,000, 50,000, 2 lakhs ఇలాంటి క్లయింట్స్ రారు. మినిమం టికెట్ ఆర్డర్ వచ్చేసి అబౌవ్ 5 lakhs అనేది ఉంటుంది. వీటిని మనము ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. ఈ ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ కి గూగుల్ ప్లాట్ఫామ్ 360, అలాగే రియల్ టైమ్ బిడ్డింగ్ అనేసి అంటాము. కొంతమంది మీకు డైరెక్ట్ గా చెప్తారు, మనం ఇంటర్వ్యూ సెషన్స్ కి వెళ్ళినప్పుడు, నేను 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే, పెద్ద పెద్ద ఏజెన్సీలో ఎలాంటి పెద్ద పెద్ద ఏజెన్సీస్, డెన్స్యూస్ కావచ్చు, గూగుల్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మార్కెట్ లో ది బెస్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. అక్కడికి వెళ్ళి నేను హ్యావ్ ఏ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే రెజ్యూమ్ లో కుదరదు. తను అడిగేది ఏమడుగుతారు? డూ యూ నో అబౌట్ ద రియల్ టైమ్ బిడ్డింగ్ ఆర్టీబీ ప్లాట్ఫామ్స్? మీకు తెలుసా? కెన్ యూ సాల్వ్ ద ఇష్యూస్? డూ యూ నో ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్? మీరు ఒక నెట్వర్క్ నుంచి ఒక నెట్వర్క్ మీరు ప్రోగ్రామ్స్ ని, అడ్వర్టైజ్మెంట్ ని స్విచ్ చేయగలరా? ఎప్పుడైనా బిడ్డింగ్ చేశారా? ఇలా మనల్ని క్వశ్చన్స్ అనేది అడుగుతా ఉంటారు. గాట్ ఇట్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్, ద మాస్టర్ క్లాస్. వీటిని మనం నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఫస్ట్ గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలి, తర్వాత యాడ్స్ మేనేజర్, మల్టీ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత ప్రోగ్రామెటిక్ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ విల్ బి ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. సో do the best practice with the digital PVR Alpha community and all the best.